గోల్గోమా. మన తండ్రైన దేవుని నుండి ప్రభునేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, మీ అందరకు ఈ సాయంకాలపు శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సంఘ గురువులు రెవరెండ్ మార్టిన్ అయ్య గారికి, అలాగే రవిరాజ్ కుమార్ అయ్య గారికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నన్ను ఇంట్రడ్యూస్ చేస్తూ అయ్యగారు ఇక్కడ ప్రాక్టికల్ వర్క్ చేశారు అని అన్నారు. వాస్తవానికి నేను ప్రాక్టికల్ స్టూడెంట్ని కాదు, ఈ చర్చి ఒక పాస్టర్గా తీర్చిదిద్దిన వ్యక్తిని. దేవునికి స్తోత్రం. రెవరెండ్ డాక్టర్ నెల్సన్ అయ్య గారు నన్ను ప్రేమించి ఈ సంఘం నుంచి నన్ను స్పాన్సర్ చేసి థియలాజికల్ స్టడీస్కి పంపించారు. అందులో భాగంగా నేను పనిచేయాల్సి వచ్చినప్పుడు తిరిగి మళ్ళా ఇక్కడే అయ్యగారి దగ్గర పనిచేయడం జరిగింది. చాలామందికి నేను గుర్తున్నాను అనుకుంటున్నాను. అయితే నేను బయటకు వెళ్ళిపోయి 18 సంవత్సరాలు అయింది. చాలామంది గుర్తున్నారు. 18 ఏళ్ల తర్వాత మళ్ళా నేను రాజమండ్రి పట్టణానికి రావటం జరిగింది. ఈ 18 సంవత్సరాల సుదీర్ఘ సేవా పరిచర్య అంతా గుంటూరు పట్టణంలోనే జరిగింది. అది దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశంగా నేను భావిస్తున్నాను. దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. చాలా సంతోషం ఈ సంఘంలో మీ అందరితో కలిసి ఈ శిలువ ధ్యానాల్లో పాల్గొని దేవుని మాటలు అందించటానికి అయ్యగారు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి అయ్యగారికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. పెద్దలైన వారికి, స్త్రీల సమాజానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. శిలువ ధ్యానాలు చివరి దశకు వచ్చేసాం. ఇక మన ముందు కేవలం 4 దినాలే ఉన్నాయి. అంటే ఈ రోజుతో కలుపుకుంటే, ఈ రోజుతో కలిస్తే 4 దినాలు ఉన్నాయి. గత 36 దినాలు జరిగినటువంటి ఈ శిలువ ధ్యానాల్లో శిలువ కేంద్రంగా, శిలువ శ్రమలు కేంద్రంగా జరిగినటువంటి ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో, ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం నేర్చుకున్న విషయాలు ఏంటి? ఏదో విని వెళ్ళిపోవటం కాదు, కానీ మనం దేన్నో ఒకదాన్ని హృదయంలో పదిలిపరుచుకుని వెళ్తాం కదా. మనం ఏం నేర్చుకున్నాం? శిలువను గూర్చి ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనకు ఏం అర్థమవుతుంది అనేది ముందు కొంచెం నేను చెప్పి చదవబడినటువంటి వాక్యాన్ని వివరించాలని నేను తలస్తూ ఉన్నాను. నేను 2019లో నేను పాస్టర్ గారు జెరూసలేం దర్శించడానికి వెళ్ళాం. అక్కడి నుంచి కొన్ని సిలువలు కొనుక్కొచ్చాం. ఆలివ్ వుడ్తో చేసిన సిలువలు పట్టుకొచ్చాం. నాకు అత్యంత సన్నిహితంగా ఉన్న ఒక కుటుంబానికి ఆ సిలువ ఇస్తే వాళ్ళు అన్నారు, పాస్టర్ గారు ఎందుకులేండి సిలువ ఇంట్లో ఎందుకండి అని అన్నారు. హలో, వాళ్ళ ఇంట్లో వాక్యాలు ఉన్నాయి,
కానీ సిలువను పెట్టుకోవడానికి మాత్రం ఇష్టపడలేదు. సిలువ ఉంటే ఏమవుతుంది అని అడిగాను నేను. సిలువ అంటే శ్రమలు కదండి అంది. చాలామంది దృష్టిలో సిలువను చూడగానే వెంటనే గుర్తొచ్చేది ఏంటంటే శ్రమలు. సిలువ అంటేనే శ్రమలు. కానీ ఆ దృష్టి మారాలి. మనం సిలువను చూచినప్పుడు దేవుడు నన్ను ఎంతగా ప్రేమించాడో గుర్తు రావాలి. సిలువను చూస్తే మనకు గుర్తుకు రావాల్సింది వెంటనే శ్రమలు కాదు, దేవుడు నన్ను ఎంతగా ప్రేమించాడో గుర్తు రావాలి. ఎంతగా ప్రేమించాడనంటే ఆయన సిలువ మరణము పొందునంతగా ప్రేమించాడు. అంతకు మించిన ప్రేమ ఇంకేముండదు. దేవుని యొక్క ప్రేమ, ఆ ప్రేమ యొక్క పరాకాష్ఠ మనం సిలువలో చూస్తాం. సిలువను చూడగానే మొట్టమొదట మనకు గుర్తుకు రావాల్సింది దేవుడు నన్ను అదిగో ఆ సిలువలో చనిపోయేటంతగా ప్రేమించాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, చాలాసార్లు మానవ ప్రేమకును దేవుని ప్రేమకి ఉన్న వ్యత్యాసాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. యేసు నన్ను ప్రేమించినవనే కీర్తనలో నా వంటి నరుడొకడు నన్ను ప్రేమిస్తే నా నుంచి ఫలితం కోరుకుంటాడు. కానీ నీవు నా నుంచి ఎలాంటి ఫలితం కోరుకోకుండా ప్రాణము పెట్టునంతగా ప్రేమించావు. నిజమే, మన దేవుని ప్రేమ ప్రాణము పెట్టునంతగా మనలను ప్రేమించిన ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ. సిలువను చూడగానే మనకు గుర్తు రావాల్సింది దేవుడు నన్ను ఇంతగా ప్రేమించాడు. రెండవది, సిలువను చూడగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే మన పాపపు భయంకరత్వం గుర్తు రావాలా. పాపపు భయంకరత్వం గుర్తు రావాలి. ఎవరైనా సరే నాలో ఏ పాపం లేదు అని చెప్పగలరా? అలా చెప్తే దేవుణ్ణి అబద్ధికులను చేసిన వాళ్ళం అవుతాం. అందరూ పాపం చేసిన వాళ్ళమే. మన పాపం ఎంత భయంకరమైంది అంటే పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి కూడా సిలువకు అప్పగించేటంత భయంకరమైంది. నాలో ఏ పాపం లేదు అని ఎప్పుడు అనుకోవడానికి వీల్లేదు. పురుషోత్తం చౌదరి గారు రాసినటువంటి అద్భుతమైన కీర్తనల్లో త్రాహిమాం క్రీస్తునాథ అనే కీర్తన మనం చాలా తరచుగా పాడతాం. ఆ కీర్తనలో ఆయన అంటాడు, త్రవ్వుచున్న కొలది పెరుగు తరగదు నా పాపరాశి, ఇవ్విధమున చెడిపోతిని నేనేమి సేతునో. త్రవ్వుచున్న ఇంకా పెరుగుతుందట ఆయన పాప రాశి. అంటే నా మాటలో చెప్పాలంటే నా పాపాల కుప్ప. ఈ పాపాల కుప్ప ఎంత ఉంది అని అంటే తవ్వుతుంటే ఇంకా ఇంకా బయటపడుతుంది. కాబట్టి నా పాపం ఎంత భయంకరమైంది అని అంటే యేసును సిలువకు అప్పగించేటంత భయంకరమైంది. ఈ విషయాన్ని గుర్తు రావాలి. గుర్తుకొచ్చి మన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రభు ప్రేమను అనుభవించటమే ఈ సిలువ ధ్యానాల యొక్క పరమార్థం. ఈ 40 దినాలు ఎందుకు అనుదినం దేవుని సన్నిధికి రమ్మని దైవ సేవకులు పిలుస్తారు, ప్రోత్సహిస్తారు అని అంటే నీ పాపపు భారానంతటిని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఆయన ప్రేమను నీవు అనుభవించాలి. అలాంటి అనుభవం మీ అందరిలో ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధ మంగళవారం, చాలా విశిష్టమైనటువంటి దినం. యేసుక్రీస్తు ప్రభువారి 33.5 సంవత్సరాల జీవిత ప్రయాణంలో, అంటే శరీరధారిగా ఈ భూమి మీద ఆయన 33.5 సంవత్సరాలు జీవిస్తే ఆ 33.5 సంవత్సరాలలో చివరి 3.5 సంవత్సరాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే
ప్రభువారు ఆ 3.5 సంవత్సరాలు విస్తృతమైనటువంటి పరిచర్య చేశారు. సమయమనక అసమయమనక ఆయన పరిచర్య చేశారు. చాలా చాలా విశిష్టమైన సమయం అది. ఆ చివరి 3.5 సంవత్సరాల్లో చివరి 6 మాసాలు ఇంకా శ్రేష్టమైనవి. ఆ చివరి 6 మాసాలలో చివరి 6 దినాలు, చివరి 6 గంటలు ఈ ప్రపంచ మానవ చరిత్ర గతిని మార్చినటువంటి సమయం. ఆదివారం ప్రారంభిస్తే 6 దినాలు యేసు ప్రభువారు వారి చివరి వారం, అదే పరిశుద్ధ వారంగా మనం ఆచరిస్తున్నాం. ఆ తర్వాత యేసు ప్రభువారు సిలువనే బలిపీఠంగా చేసుకొని ఆ సిలువలో వేలాడినటువంటి 6 గంటలు చాలా చాలా విశిష్టమైనవి. ఈ సమయాన్ని చాలామంది సద్వినియోగం చేసుకోలేకపోవటం ఎంతో బాధాకరం. ఈ చివరి దినాల్లో యేసుక్రీస్తు ప్రభు పలికినటువంటి ప్రతి మాట, ఆయన చేసినటువంటి ప్రతి కార్యం చాలా విశిష్టమైనది. ఎన్నో ఆయన తలంపులను బయటపెట్టింది, ఆయన మనస్సును బయటపెట్టింది, ఆయనలో ఉండే భావోద్రేకాలను బయటపెట్టినటువంటి సమయం. ప్రత్యేకించి ఈరోజు పరిశుద్ధ మంగళవారం. ఈ పరిశుద్ధ మంగళవారాన్ని ద గ్రేట్ ట్యూస్డే అని పిలుస్తారు. ఎందుకంటే యేసు ప్రభువారు ఈరోజు భావ వైరుధ్యం కలిగినటువంటి వివిధ గుంపులతో ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, జలోతీయులు వీళ్ళందరితో ఆ దినమంతా ఆల్మోస్ట్ వాదోపవాదాలు జరిగాయి. ఆయన్ను చిక్కుల్లో పెట్టాలని వారు ప్రయత్నిస్తూ అడిగినటువంటి ప్రశ్నలకు యేసుక్రీస్తు జవాబులు చెప్పారు. ఆయన తిరిగి వారిని ప్రశ్నించారు. ఆ సందర్భంలో అనేకమైన ఉపమానాలు చెప్పారు. అక్కడి నుంచి ఒలీవల కొండకు వెళ్ళి శిష్యులకు అనేకమైన బోధలు చేశారు, హెచ్చరికలు చెప్పారు, యెరూషలేమును గురించి విలపించారు. ఇవన్నీ కూడా ఈ మంగళవారమే జరిగినాయి. కనుక దీన్ని ద గ్రేట్ ట్యూస్డే అని అంటారు. ఈరోజు ఈ పరిశుద్ధ మంగళవారం కొరకు అబ్రహాము, ఇస్సాకుల వృత్తాంతం చాలాసార్లు మనం వినుంటాం. అయితే ఇది ఈ సమయానికి, అంటే అయ్యగారు ఇచ్చినటువంటి వినమ్రత, శ్రమ అనేటువంటి అంశానికి అనుగుణంగా కొద్ది నిమిషాలు దానిని ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఆదికాండం 22వ అధ్యాయాన్ని విభిన్నమైన కోణాల్లో ధ్యానించవచ్చు. చాలా విశిష్టమైనటువంటి వాక్య భాగాలలో ఇది ఒకటి. ఈ అధ్యాయంలో అబ్రహాము, ఇస్సాకు 2 ప్రధాన పాత్రలు ఉన్నాయి. అబ్రహాములో తండ్రి అయినటువంటి దేవుని హృదయాన్ని చూస్తాం. ఇస్సాకులో యేసుక్రీస్తు యొక్క విధేయతను స్పష్టంగా చూస్తాం. అబ్రహామును గురించి ధ్యానిస్తూ ఇస్సాకును విడిచిపెట్టలేం, ఇస్సాకును గురించి ధ్యానిస్తూ అబ్రహామును విడిచిపెట్టలేం. చాలా చాలా గొప్ప ప్యాసేజ్ ఇది. ప్రియమైన వర్లరా, ఈ ప్యాసేజ్లో చాలా స్పష్టంగా శిలువ దృశ్యం మనకు సాక్షాత్కరిస్తుంది. దానిని జాగ్రత్తగా మనం చదివి ధ్యానిస్తే శిలువ దృశ్యాన్ని చాలా స్పష్టంగా మనం చూడగలుగుతాం. తండ్రి అయినటువంటి దేవుని స్థానంలో అబ్రహాము, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు స్థానంలో ఇస్సాకు. శిలువ దృశ్యం మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది.
ఈ అబ్రహాము ఇస్సాకుల ఆత్మీయ సులక్షణాలను మనం గ్రహించడానికి, ఈ భాగంలో ఉన్నటువంటి ఆ శిలువ దృశ్యాన్ని సాక్షాత్కరించుకోవడానికి ప్రధానంగా 3 మాటల ద్వారా, 3 వచనాల ద్వారా, వచనాలలో ఉన్నటువంటి 3 మాటల ద్వారా మీకు వివరించాలని నేను తలస్తూ ఉన్నాను. చూడండి, మొదటిది 3వ వచనంలో ఉన్న మొదటి మాట, తెల్లవారినప్పుడు. 3వ వచనంలో ఉన్న మొదటి మాట తెల్లవారినప్పుడు. చీకటి తొలగిపోయింది, తెల్లవారింది. అబ్రహామును దేవుడు పరీక్షించాడు. సాతాను శోధిస్తాడు, దేవుడు పరిశోధిస్తాడు. సాతాను శోధిస్తే మనలో ఉన్నటువంటి చెడు లేక పాపం వెలుగులోకి వస్తుంది. దేవుడు పరిశోధిస్తే లేక పరీక్షిస్తే మనలో ఉన్నటువంటి విశ్వాసపు విలువలు లేక మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక విలువలు ఈ ప్రపంచానికి వెలుగు చూస్తాయి. రాత్రివేళ దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. ఇస్సాకును, నీకు ఒక్కడై ఉన్నటువంటి కుమారుడు ఇస్సాకును, నీవు ప్రేమించుచున్న కుమారుడు ఇస్సాకును నాకు దహన బలిగా ఇవ్వు అని అన్నాడు. అబ్రహాము దేవునికి ఎంతగా విధేయుడయ్యాడో మీరు చూడండి. రాత్రివేళ దేవుడు అబ్రహాముకు ఈ మాటలు ఆదేశిస్తే 3వ వచనంలో మనం చదువుకున్నాం, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడకు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. రాత్రి దేవుడు మాట్లాడాడు, తెల్లవారగానే అబ్రహాం బయలుదేరాడు. దానికి కావలసినటువంటి సరంజామా అంతా సమకూర్చుకొని బయలుదేరిపోయాడు. ఇస్సాకును తీసుకున్నాడు, దహన బలికి అవసరమైన వస్తువులు తీసుకున్నాడు, తీసుకుని మోరియా పర్వతం వైపు ప్రయాణం ప్రారంభించాడు. అబ్రహాముకు తెలిసింది ఒక్కటే, దేవుని మాటకు విధేయత చూపటమే అబ్రహాముకు తెలుసు. ఇది చాలా విశిష్టమైన గుణం, మనమందరం అలవరుచుకోవలసినటువంటి గుణం. అబ్రహాము మారుమాట మాట్లాడలేదు. 25 సంవత్సరాలు నేను ఎదురు చూశాను, ప్రేమతో పెంచుకున్నాను. అక్కడ ఆ విశేషణ వాక్యం మాట ఉంది, నీవు ప్రేమించు ఇస్సాకు అని అన్నాడు దేవుడు. 25 సంవత్సరాలు ఎదురు చూసి నేను ఎంతో ప్రేమతో అల్లారు ముద్దుగా పెంచుకొని ఇంత చేసినటువంటి ఈ కుమారుణ్ణి నీవు బలివ్వమంటున్నావు అని అనలేదు. రాత్రి దేవుడు చెప్పాడు, తెల్లవారగానే ఇస్సాకును తీసుకొని బయలుదేరాడు అబ్రహాము చూపినటువంటి విధేయత ఎంత శ్రేష్టమైనదో మనం గమనించాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, దేవుడు అనేకసార్లు మనల్ని కూడా పరీక్షిస్తాడు. దేవుని పట్ల నీవు ఎంత విధేయత కలిగి ఉన్నావో, ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నావో రుజువు చేసుకోవడానికి అనేక పరీక్షలు మనకు ఎదురవుతాయి. అయితే ఒక విషయం మీరు గమనించాలి, మనం నిజంగా దేవుని ఎడల విశ్వాసము విధేయత కలిగి ఉన్నాము అనేది ఎప్పుడు బయటపడదో తెలుసా? నీవు బాగా ప్రేమించిన దాన్ని విడిచిపెట్టాల్సి వచ్చినప్పుడు, నువ్వు బాగా ప్రేమించిన దాన్ని విడిచిపెట్టాల్సి వచ్చినప్పుడు నీ అసలు రంగు బయటకు వచ్చింది. చాలామంది డిసెంబర్ 31 రాత్రి తీర్మానాలు చేసుకుంటాం. కానీ ఒక 2 రోజులు 3 రోజులు గడిచిన తర్వాత అవన్నీ పక్కెళ్ళిపోతాయి. ఒక స్కూల్లో
టీచర్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారట. ఇది నూతన సంవత్సరం కాకపోయినా సందర్భాన్ని బట్టి నేను ఈ మాట చెప్తున్నాను. హెడ్ మిస్ట్రెస్ ఆ కార్యక్రమాన్ని నడిపిస్తోంది. టీచర్స్ చాలామంది ఉన్నారు. అది గర్ల్స్ స్కూల్. అందులో ఆ హెచ్ఎం గారు ఒక మాట చెప్పింది. ఈ రోజు నుంచి మీరు ఏమి చెయ్యాలనుకుంటున్నారో, ఎలాంటి తీర్మానం చేసుకుంటున్నారో అది చిన్న చిన్న స్లిప్స్లో రాసి ఒక బాక్స్ పెడుతున్నాను నేను, ఈ టేబుల్ మీద బాక్సులు వేయండి. అవి ఇక్కడ ఉన్నటువంటి బోర్డు మీద నేను వాటిని అతికించి వాటిని గురించి ప్రార్థన చేద్దాము అని చెప్పింది ఆవిడ. అది ఒక మిషనరీ స్కూల్. అందరూ వేశారు. వేసిన తర్వాత ఆ హెడ్ మిస్ట్రెస్ అవన్నీ తీసి, అందులో వాళ్ళ పేర్లు లేవు, ఎందుకంటే ఎవరిది ఏంటి అనేది మళ్ళీ వాళ్ళ మధ్య సమస్య రాకుండా ఆ బోర్డు మీద అన్నీ అతికించింది. అందులో ఒక టీచర్ గారి స్లిప్ లేదు. ఆ టీచర్ గారు సణుక్కుంటుందట, ఈ హెచ్ఎంకి నేనంటే చాలా కుళ్ళు, ఈమె ఎప్పుడు ఇంతే, నన్ను చాలా నిర్లక్ష్యం చేస్తుంది, నా స్లిప్ లేకుండా చేసింది, అసలు ఈమె అంతు చూడాల్సిందే అని పక్క టీచర్ గారితో ఒక చెవి కొరికేస్తుంది చాలా సీరియస్గా. ఏంటమ్మా, ఏంటి మీరు అలా ఎందుకు కొంచెం ఏదో కోపంగా ఉన్నట్టున్నారు అని అనగానే ఆమె మాట్లాడలా. పక్కన ఉన్న టీచర్ గారు చెప్పింది, మేడం టీచర్ గారి స్లిప్పు అక్కడ అతికించి లేదని బాధపడుతున్నారు అనింది. ఏమైందమ్మా చూద్దామని చెప్పి వెదిగితే ఆ ఫ్యాన్ గాలికి ఎగిరి కొంచెం అవతలకి వెళ్ళిపోయింది ఆ స్లిప్పు. అది తీసేటప్పుడు బహుశా ఓపెన్ చేసినప్పుడు అయ్యి ఉండొచ్చు. గబగబా తెచ్చి ఆ స్లిప్పు ఓపెన్ చేసి అతికించి చదివారు. అందులో ఏముందో తెలుసా, చిన్న చిన్న విషయాలకు నేను కోపపడకూడదు అని రాసుకుంది ఆవిడ. ఆవిడ రాసుకున్నది ఏంటి? ఆవిడ తీర్మానం ఏంటి? చిన్న చిన్న విషయాలకు నేను కోపపడకూడదు అని. కానీ ఆ స్లిప్ కనపడలేదని నానా శాపనార్థాలు పెట్టింది. చాలాసార్లు మన తీర్మానాలు ఇలాగే ఉంటాయి. మనం బాగా ప్రేమించేదాన్ని వదులుకోవలసి వచ్చినప్పుడు మన అసలు రంగు బయటపడుతుంది. చాలామందికి చాలా అలవాట్లు ఉంటాయి, చాలా అలవాట్లు ఉంటాయి. నేను వాటిల్ని ప్రస్తావిస్తే బాగోదేమో కానీ గుళ్ళో ఒకలా, గుడి బయట ఒకలా ఉండేవాళ్ళు ఉన్నారు. సండే దేవదాస్, మండే నుంచి రామదాస్. సండే దేవదాసు చర్చిలో, బయటికి వెళ్ళిన తర్వాత మండే నుంచి సాటర్డే దాకా రామదాస్. మన జీవితాలు అలా ఉన్నాయి. చర్చిలో చాలా సిన్సియర్గా ఉంటాం, బయటికి వెళ్ళిన తర్వాత మన జీవన స్థితులు చాలా మారిపోతాయి. ఈ 40 దినాల్లో రెగ్యులర్గా ఉపవాసం ఉండేవాళ్ళు ఉంటారు మన చర్చెస్లో. ఈ 40 దినాల్లో నాన్ వెజిటేరియన్ తినకూడదు అని తీర్మానం చేసుకుని ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ బూతులు మాట్లాడకుండా ఉండరు. మనం వదులుకోవాల్సింది ఆహారాన్ని కాదు. నాన్ వెజిటేరియన్ తిన్నంత మాత్రాన నిన్నేమి ప్రభు పరలోకానికి డైరెక్ట్గా తీసుకెళ్ళడం